హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు మేము వరలక్ష్మి వ్రతము ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందు రోజు బయటకు వెళ్ళి నేను మా ఫ్రెండ్ పూజకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొచ్చుకున్నాము. హాల్లో మొత్తం కార్పెట్ ఉంటుంది కాబట్టి ఈ కార్పెట్ పైన ఏమి పడకుండా ఉండడానికి లోస్కి వెళ్ళి నేను కార్పెట్ షీల్డ్ తీసుకొచ్చాను. నేను మా బాబు ఆ కార్పెట్ షీల్డ్ని కార్పెట్ పైన వేస్తున్నాము. ఫస్ట్ కార్పెట్ అంతా వాక్యూమ్ క్లీన్ చేసిన తర్వాత ఈ కార్పెట్ షీల్డ్ వేస్తున్నాము. ఇది వేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. అసలు ఒక సైడ్ వేస్తుంటే ఇంకొక సైడ్ స్టిక్ అయిపోతుంది. చాలా కష్టపడి మొత్తానికైతే 4 లైన్స్ వేసినాము. ఆ రోజు ప్రొద్దున్నే 4:30కి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత మంచిగా తల స్నానం చేసి గడపకు పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టాను. తర్వాత పూజకు కావాల్సిన అన్ని సామానులు శుభ్రం చేసుకొని దేవుడి ఫోటోలు కూడా మంచిగా శుభ్రంగా తుడిచి రోజు చేసుకునే నిత్య పూజ చేసుకున్నాను. తర్వాత 9 రకాల నైవేద్యాలను తయారు చేశాను. పరమాన్నము, పులిహోర, దద్దోజనం, మినపవడలు, భక్షాలు, వడపప్పు, పానకం, శనగలు, పండ్లు, ఇలా 9 రకాల నైవేద్యాలు తయారు చేసుకున్నాను. నైవేద్యాలన్నీ తయారు చేసిన తర్వాత నా దగ్గర ఉన్న డెకరేషన్స్ ఐటమ్స్ యూజ్ చేసి మంచిగా డెకరేషన్ చేసుకున్నాను. తర్వాత నేను మా పిల్లలు రెడీ అయ్యేలోపు వాళ్ళ డాడీ కూడా ఆఫీస్ నుంచి వచ్చారు. తను కూడా ఫ్రెష్ అప్ అయి పూజలో కూర్చున్నారు. తనకు వీలుంటే కంపల్సరీ పూజలో కూర్చోవడానికి ట్రై చేస్తారు. ఇలా ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము. ఈవినింగ్ 5 o'clockకి పూజ స్టార్ట్ చేశాము. ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత అందరం బొట్టు పెట్టుకొని కంకణాలు కట్టుకున్నాము. కంకణాలు కట్టుకున్న తర్వాత గణపతి పూజ చేస్తున్నాము. గణపతి పూజ అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివినాము. తర్వాత శ్రీ సూక్తము, మహాలక్ష్మి అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రము అన్నీ చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇప్పుడు తోరగ్రంథి పూజ చేస్తున్నాము. తోరగ్రంథి పూజ అయిన తర్వాత తోరణం కట్టించుకొని తర్వాత వరలక్ష్మి వ్రత కథ చదివినాను. కథ చదివిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి 9 రకాల నైవేద్యాలను సమర్పించి ఆరతి ఇచ్చాము.
कर्पूरगौरं करुणावतारं संसारतारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। वन्दालमालं पुलितालकाये कापालमालं शशिरेखराय दिगम्बराये च दिगम्बराय नमः शिवाये च नमः शिवाय नमः शिवाये च नमः शिवाय। హారతికి 2 సార్లు నీళ్లు సమర్పించిన తర్వాత అమ్మవారికి కర్పూర మహనీరాంజనం సమర్పయామి అనుకుంటూ మంగళహారతి సమర్పించాను. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మేమందరం కూడా హారతి తీసుకున్నాము. హారతి తీసుకున్న తర్వాత అక్షింతలు అమ్మవారికి వేసి మంచిగా దండం పెట్టుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకున్నాము. తర్వాత మా వారికి కూడా దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తర్వాత మా పాపకు, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములందరికీ వాయనం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇచ్చితినమ్మ వాయనం అనుకుంటూ మా ఇంటి మహాలక్ష్మికి వాయనం ఇచ్చాను. తర్వాత మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములందరికీ వాయనం ఇచ్చిన తర్వాత నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయనం తీసుకున్నాను.
ఇక్కడ బ్యాగ్‌లో వద్దు వాయనము డైరెక్ట్‌గా తీసియండి అంటే, నేను అన్నీ బ్యాగ్‌లో నుంచి తీసి మళ్ళీ డైరెక్ట్‌గా ఇచ్చాను. నేను పూజకు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నప్పుడు పిల్లలకొకటి చేసి చూయించాను. ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టండి నాన్న అంటే, పిల్లలిద్దరూ అన్నీ సెట్ చేసిండ్రు. ఆ రోజు పిల్లలు బాగా హెల్ప్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్లవర్స్ అన్ని కట్ చేసి, ఫ్రూట్స్ అన్నీ మంచిగా వాష్ చేసి బౌల్‌లో పెట్టిండ్రు. తర్వాత నేను కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళి వాయనం తీసుకున్నాను. మా వినాయకుడు ఇంట్లోనే ఉండి నేను, మా పాప, మా వారు అందరం కలిసి అందరి ఇళ్ళలోకి వెళ్ళాము. తర్వాత మా వారి వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాయనం తీసుకొని 11 వచ్చాము. ఈ సంవత్సరము ఈ వరలక్ష్మి వ్రతము చాలా స్పెషల్. ఎందుకంటే మా సొంత ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.